డీలిమిటేషన్పై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డుమ్మా కొట్టారు. మహేష్ కుమార్ గౌడ్ తనను పిలవలేదని అలకబున్నట్టుగా తెలుస్తోంది. ఇక సమావేశానికి తనను పిలిస్తే ఖచ్చితంగా హాజరయ్యేవాడినంటూ మహేష్ కుమార్ అన్నట్టుగా సమాచారం. మొత్తం మీద మహేష్ కుమార్ గౌడ్ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆయన ఎందుకు హాజరు కాలేదనే చర్చ అయితే సాగింది. మొత్తం మీద డీలిమిటేషన్ కమిటీ అఖిలపక్ష సమావేశంలో ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్కు ఆహ్వానం అందిందా లేదా అనే అంశంపై ప్రస్తుతం చర్చ సాగుతుంది. ఇక వేరే పనులు ఉండడంతో సమావేశానికి హాజరు కాలేదంటూ వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, అసలు అఖిలపక్ష సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ను పిలవలేదా, లేదంటే ఆయన వేరే పనులతో హాజరు కావట్లేదా? మళ్ళీ ఎందుకు వివరణ ఇచ్చుకున్నట్టు? రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్స్ పై ఇప్పుడు చర్చ జరుగుతుంది రామ్దాస్. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి నాయకులంతా కూడా డీలిమిటేషన్ పైన ప్రభుత్వం నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డుమ్మా కొట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంతో పిసిసి చీఫ్ సమావేశానికి హాజరు కాలేదంటూ చర్చ మొదలైంది. అంతకుముందు సీఎం, డిప్యూటీ సీఎం నేతృత్వంలో జరిగిన రాజీవ్ యువ వికాస్ పథకం ప్రారంభోత్సవానికి హాజరైన పిసిసి చీఫ్ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే అసెంబ్లీ హాల్లో అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. అయితే గైరాజర్ అంశంపై పిసిసి చీఫ్ మీడియా ప్రశ్నించగా, నాకు ఆహ్వానం అంది ఉంటే ఖచ్చితంగా హాజరయ్యేవాడిని అంటూ సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెంటనే మాట మారుస్తూ తనకు వేరే పని ఉండడంతోనే గైరాజర్ కాలేకపోయినట్టు చెప్పడం గమనార్హం. మరోవైపు అఖిలపక్ష సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ, ఈ అఖిలపక్ష భేటీ ప్రాథమిక సమావేశమేనని, సమావేశానికి కొన్ని పార్టీలు గైరాజరయ్యారని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో అన్ని పార్టీలు డీలిమిటేషన్ పై కలిసి వస్తాయంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నైలో ఈ నెల 22న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందం వెళ్తుంది. ఈ బృందంలో ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు ఉంటారంటూ పేర్కొన్నారు. అనంతరం సమావేశానికి పిసిసి చీఫ్ గైరాజర్ పై కొందరు మీడియా ప్రతినిధులు ఆయన ప్రశ్నించగా, అవగాహన సంగతులు ఏవో తనకు తెలియదని, అదంతా డిప్యూటీ సీఎం బట్టి చూసుకున్నారంటూ స్పష్టం చేశారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మహేష్ కుమార్ గౌడ్ కు ఆ యొక్క కార్యక్రమం నుంచి ఇన్విటేషన్ రాలేదనేది మనకు క్లియర్ గా అర్థమవుతోంది. సో బట్ అంతర్గత కొట్లాటం ఏం లేదు, పార్టీ లైన్ లో నడుస్తా ఉన్నాం కాబట్టి మేము హాజరు కాలేకపోయాం, కొన్ని కారణాల వల్ల వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని కవరింగ్ మాత్రం మహేష్ కుమార్ గౌడ్ చేసుకున్నటువంటి ప్రచారము ఏదైతున్నా జరుగుతుంది రామ్దాస్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం డీలిమిటేషన్స్ మీద రాష్ట్రాలన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. ప్రధానంగా దక్షిణ భారత్ లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ఏకమయ్యి ఇక ఎట్టి పరిస్థితిలో డీలిమిటేషన్ కు సంబంధించి బ్రేక్ పడాలి. డీలిమిటేషన్ కనుక జరిగితే దక్షిణ భారత్ కు అన్యాయం జరుగుతుంది, సీట్లు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఏపీ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో జనాభాను ఎక్కువగా కనండి, మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మేము అభివృద్ధి దిశగా తీసుకుపోతాం, మీరు జనాభాను పెంచే పనిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇతర స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ మీద మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఆల్ పార్టీ మీటింగ్ ఎవరు కూడా హాజరు కాలేదు. మరి భవిష్యత్తులోనైనా ఈ డీలిమిటేషన్స్ మీద అన్ని పార్టీలు కలిసి ఫైట్ చేస్తాయా లేవా అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి. కాంగ్రెస్ లోనే మరి ఈ డీలిమిటేషన్ ప్రోగ్రామ్ ఉంది. మరి మహేష్ కుమార్ గౌడ్ హాజరు కాకపోవడానికి మాత్రం 2 రకాల వర్షన్స్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. కాబట్టి చూడాలి భవిష్యత్తులో మరి డీలిమిటేషన్ ప్రోగ్రామ్ హాజరు అవుతాడా లేదా, లేకపోతే సీరియస్ గానే వేరే వర్క్ ఉంది హాజరు కాలేదనేది ఇంకొక క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో డీలిమిటేషన్పై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పిసిసి చీఫ్ డుమ్మా కొట్టారు. ఆహ్వానం అందలేదని అలకబూడినట్టుగా తెలుస్తుంది. పిసిసి చీఫ్ డుమ్మా కొట్టడంపై పార్టీలో చర్చ సాగింది. ఆహ్వానిస్తే ఖచ్చితంగా హాజరయ్యేవాడినంటూ ఆయన చెప్పారు. కానీ మళ్ళీ వేరే పనులు ఉండడంతో సమావేశానికి హాజరు కాలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.